తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం 17వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం. చిత్తూరు జిల్లా పేరూరు బండపై వకుళామాత ఆలయం ఉంది. కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వెంకటేశ్వరుని పెంచి పోషించిన తల్లి. ఈమె యశోద అవతారంగా చెప్పబడుతుంది. 17వ శతాబ్దానికి చెందిన వకుళాదేవి ఆలయం తిరుపతి యాత్రకు వెళ్లే యాత్రికులు దర్శించాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రం. ద్వాపర యుగంలో తల్లి యశోదకు శ్రీకృష్ణుడిచ్చిన వరఫలితంగానే కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించి వకుళాదేవి చేతుల మీదుగా వివాహం జరిపించుకున్నాడట శ్రీ విష్ణు భగవానుడు. పొత్తిళ్ల నుంచి శ్రీకృష్ణుణ్ణి పెంచి పోషించిన మాతృమూర్తి యశోదాదేవి. చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసుల్ని సంహరించిన శ్రీకృష్ణుడి లీలల్ని, మహిమల్ని కనులారా చూసి ఆనందించింది యశోదాదేవి. అయినా యశోదకు తనివి తీరలేదు. శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని తెలియని యశోద రాక్షసుల వల్ల శ్రీకృష్ణుడికి ఎక్కడ కీడు కలుగుతుందోనని మనసు తల్లడిల్లేదని పురాణాలు చెబుతున్నాయి. చిన్నారి కన్నయ్యకు ఏ ఆపద కలుగుతుందోనని నిరంతరం బాధలు పడుతూ అష్ట కష్టాలు పడి పెంచి పెద్ద చేసింది యశోద. అయితే కంసుని వదనానంతరం శ్రీకృష్ణుడు తన అసలు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చెంతకు చేరాడు. తల్లిదండ్రుల దగ్గరే శ్రీకృష్ణుని వివాహాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తాను శ్రీకృష్ణుడికి వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యానికి నోచుకోలేదు కదా అని చింతిస్తున్న యశోదామాత మనస్సును తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ, అమ్మా, నువ్వు ఏమాత్రం చింతించవలసిన పనిలేదని భరోసా ఇచ్చాడు. మాతృమూర్తివి బాధపడితే ఈ కృష్ణుడికి మనుగడే లేదంటూ యశోదను ఓదార్చాడు. నన్ను పెంచి పోషించినందుకు స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తున్నానంటూ అభయమిచ్చాడు. అది ఈ ద్వాపర యుగంలో కాదు, తర్వాత వచ్చే కలియుగంలో అని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడిచ్చిన వరంతో కలియుగంలో యశోదాదేవి వకుళామాతల వెంకటాచల శిఖరాలపై యోగినిగా తపస్సు ఆచరిస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమయ్యారు. అలా స్వామివారి ఆలనాపాలనా చూసిన వకుళామాత పద్మావతీదేవినిచ్చి స్వయంగా వివాహం చేసింది. అలా యశోదాదేవి కలియుగంలో వకుళామాతలా మారి తన కోరికను నెరవేర్చుకుంది. గత కొన్ని సంవత్సరాలకు ముందు వకుళామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతనే శ్రీవారికి నైవేద్యం పెట్టేవారని ప్రసిద్ధి. పేరూరు కొండపై ఉన్న వకుళామాత ఆలయంలోని పెద్ద గంట కొడితే తిరుమల గిరులపై ఆ గంట వినపడేది. అలా ఎంతో చారిత్రక కట్టడం వకుళామాత ఆలయం. ఇన్ని రోజులు శిథిలావస్థలో ఉన్న దేవాలయం ఇప్పుడిప్పుడే మళ్లీ అభివృద్ధి చెందుతుంది. అయితే తిరుమలగిరిలలో వకుళమాతకి 2 ఆలయాలున్నాయని మీకు తెలుసా? మొదటిది తిరుపతిలోని కపిలతీర్థం దగ్గర ఉన్నటువంటి మాలాడిగుండం దగ్గర ఉంది. రెండవది శ్రీవారి ప్రధానాలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో ఉన్న వంటగదిలో ఉంది. వంటగదిని పోటు అని అంటారని కూడా తెలుసు కదా. పోటులో ఉన్న వకుళాదేవి దగ్గరుండి తన కొడుక్కి కావలసిన తినుబండారాలను శుచిగా శుభ్రంగా వండిస్తుంది అంటారు. అంతేకాదు, వకుళామాతే బంగారు తులసీపత్ర హారం వకుళమాలగా మారి శ్రీవారి మెడలో చేరిందని కూడా అంటుంటారు. దేవతల తల్లి అదితి విష్ణుమూర్తి తన కొడుకుగా కావాలని తలంచింది. తన భర్త అయిన కశ్యప ప్రజాపతితో కలిసి 1000 సంవత్సరాలు తపస్సు చేయగా విష్ణుమూర్తి వామనావతారంగా అదితీదేవి గర్భంలో భాద్రపద శుక్ల ద్వాదశి నాడు జన్మించాడు. పుట్టడంతోనే ఒక చేతిలో కమండలం, మరో చేతిలో గొడుగుతో 5 సంవత్సరాల వయస్సు గల పిల్లవాడిగా పుట్టి బలిచక్రవర్తి చేసే యాగశాల వైపు వెళ్లనారంభించాడు. కన్న కొడుకు తీరుతో తల్లడిల్లిన ఆ తల్లి, పుట్టడంతోనే అలా వెళ్లిపోయావు, కనీసం గోరుముద్దలైనా తినిపించలేదు, ఇదేనా నా తపఃఫలితం అని బాధపడింది. దీంతో, అమ్మా, అందుకు విచారపడకు, త్రేతాయుగంలో నీ కోరిక తీరుస్తాను అని వామనుడు మాటిచ్చాడు. త్రేతాయుగంలో రామావతారంలో అదితి శబరిగా కనిపిస్తుంది. క్రితం జన్మలో విష్ణుమూర్తి తనకిచ్చిన మాట కోసం ఎదురుచూస్తుంది. రాముడు శబరిమాత ఇచ్చిన పళ్ళు తిని మాట నిలబెట్టుకుంటాడు. మళ్లీ శబరి బాధతో, కనీసం నాతో కలిసి కొన్ని రోజులైనా ఉండవా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో రాముడు, తల్లి, నీ కోరిక ద్వాపర యుగంలో తీరుస్తాను అంటూ ద్వాపర యుగంలో అదితి యశోదగా పునర్జన్మిస్తుంది. పరిస్థితుల ప్రభావం చేత తన కొడుకు కొంతకాలం దూరంగా ఉన్నా తిరిగి తన వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని కూర్పగ లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక నందీశ్వరుడు
కార్తీక మాసం అని మా వాళ్ళు కూడా దీప ఆరాధన చేస్తుండ్రు. సో ఎవరి దాకానైతే మా వాళ్ళకి అసలు ఐడియా రాలే, బట్ ఇప్పుడు వచ్చింది. మా వాళ్ళు ఏమో చేస్తున్నారు కానీ అది సక్సెస్ అవుతుంది. అయిందా? అట్లా పోవాలి, మళ్ళీ గిట్లా వచ్చినాం. రానా చెప్పులు కూడా వేసుకుంటావా? చెప్పు, ముంగట్టుపోయి ముంగట్టుకో. ఏం చేస్తున్నావు?
Ay, saan naman lang ito?